ప్రైజ్ లార్డ్. ఏదైనా వాగ్దానము యెహోషువ 3:5 యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. యెహోవా దేవుడు మనకి అద్భుత కార్యములు చేస్తాను అని దినమున దేవుడు ఆయన వాగ్దానంతో బలపరుస్తూ ఉన్నారు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాలలో జరిగించే దేవుడు. ఈ లోకం అంతటిని కూడా సృజించి ఆ యొక్క సృష్టిని అంతటినీ కూడా మానవుని యొక్క చేతిలోని ఆయన యొక్క చేతి కింద పెట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాంటి అద్భుత కార్యాలు చేసే దేవుడు మన యొక్క జీవగ్రంథములోని అనేక మంది భక్తుల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి వారి జీవితాలని కట్టి వారిని నడిపించుకున్నారు. అలాగనే మన జీవితాలను కూడా కట్టి నడిపించుకుంటాను అని దేవుడు ఈ దినమున ఆయన యొక్క వాగ్దానముతోని మనల్ని బలపరుస్తూ ఉన్నారు. దేవుని వాక్యములోని నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. నీతిమంతులకు యెహోవాయే రక్షకుడు, నిర్దోష చర్యలు యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్యము సదాకాలము నిల్చును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. అవునండి, మన జీవితాలలో నీతిమంతులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో యేసుని కలిగి వారికి సంరక్షకుడిగా యేసయ్య ఉంటారు. నిర్దోష చర్యలు ఆయన గుర్తించి వారిని ఎంతగానో నడిపిస్తారు. వారి జీవితంలో సదాకాలము వారితో ఉండి వారికి తృప్తికరమైన జీవితము అనుగ్రహిస్తారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన మార్గంలో నడుచుకున్న వారిని ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి నడిపిస్తాను అని ఈ దినమున ఆయన సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలోని ఆయనే అద్భుతాలు చేసే దేవుడు, ఆయనే మనల్ని నడిపించే దేవుడు, ఆయనే మనల్ని ఎంతగానో సంరక్షించి మనకి తృప్తికరమైన జీవితము, మన యొక్క చర్యలు, మన క్రియలను గుర్తించే దేవుడని ఈ దినమున ఆయన మరొకసారి ఆయన వాగ్దానంతో వాక్యముతో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు చేస్తారు. మీలోని ఎవరైతే మా జీవితంలో ఇలాంటివి జరగవు, ఇది అవ్వదు అని నిరాశపడి నిస్పృహతో ఉన్నారో వారందరితో దేవుడు అంటూ ఉన్నారు, మీ జీవితాలలోని నేను అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయువాడును, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవరు కూడా అపజయము పొందడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి విశ్వాసముతో మనము ఎప్పుడైతే సాగుతామో మన జీవితంలో విజయకరమైన జీవితము, అలాగే ఆశ్చర్య కార్యాలు మనము చూసేవారిగా ఉంటామని ఈ దినమున దేవుడు మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినం చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన యొక్క ధననిధి, ఆయన కృప, ఆయన యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీకు ఉండునుగాక ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఉన్నాయన్న మా జీవితాలలో ఎప్పుడు కూడా నేను అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభు. ఈ దినమున కూడా మాకు నాయన ఎంతగానో నిరుత్సాహంతో ఉన్న వారందరికీ కూడా నాయన బలపరిచి, స్థిరపరిచి నడిపించినందుకు నీకు వందనాలు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్నారు. అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్య నాయన మీ కృపని అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క జీవితాలలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చే పనుల్లో నాయన, వారి ఉద్యోగంలో నాయన ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాబాహిత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతిదైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభు. నాయన రైతులకి నా ప్రభు మంచిగా పంట నాయన నూరంతలుగా నా ప్రభు రావడానికి సహాయం చేయండి. ఎక్కడ ఎవరు కూడా నష్టపోకుండా సహాయం చేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కానుక దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి.
ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తుండగా వారికి తోడై ఉండండి. చక్కటి గమ్యాలకి నా ప్రభు సురక్షితంగా చేర్చండి. ఆయన ఎక్కడ దుర్ఘటనలు జరగకుండా మీరు సహాయం చేయండి. నా దేశంలో నాయన ఎక్కడ కూడా నాయన నా తండ్రి ఎటువంటి నాయన నా తండ్రి దుర్ఘటనలు జరగకుండా చక్కగా ఉండడానికి సహాయం చేయండి. భూకంపాలు కానీ వరదలు కానీ ఏది కూడా రాకుండా మీరే సహాయం చేయండి. సుభిక్షముగా ఉండడానికి సహాయం చేయండి. నా యొక్క పొలిటీషియన్స్ అందరూ కూడా చక్కగా నాయన వారి జ్ఞానం ఇచ్చి నడవడానికి సహాయం చేయండి. నా ప్రభు దేశాన్ని పాలించడానికి కృప చూపించండి. వారందరూ కూడా యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి. ప్రభు మీ కృపని అనుగ్రహించండి. యేసయ్య 190 దేశంలోకి నా ప్రభు మీ యొక్క కృపతో నడిపించండి. అక్కడ కూడా కరోనా కానీ ఒమిక్రాన్ కానీ ఏది కూడా రాకుండా నా ప్రభు మీరే సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని బాధల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.